నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ ఈ వీడియోలో ఈ మోడల్ ఫ్రాక్ క్రోచెట్ ఒకటి చూద్దాము. మనం లాస్ట్ లైవ్ సెషన్లోని ఈ మోడల్ చూసాం కదా, రెడ్ కలర్ అలాగే క్రీమ్ కలర్. ఈ రెండు మోడల్స్ ఇంచుమించు సిమిలర్ ప్యాటర్న్సే, జస్ట్ స్మాల్ చేంజ్ అనమాట, అంతే. ఇప్పుడు ఇది చూద్దాము. స్టార్టింగ్ ఇలాగా 25 చైన్స్ చేస్తున్నాను. బాడీ పార్ట్ ముందు క్రోచెట్ చేస్తున్నాను. సింగిల్ క్రోచెట్స్ అనమాట. సింగిల్ క్రోచెట్స్ ఫస్ట్ చైన్ వచ్చేసి సెకండ్ చైన్ నుంచి క్రోచెట్ చేయాలి. ఈ లైన్ అంతాను సింగిల్ క్రోచెట్స్ చేస్తాను ఎండింగ్ వరకును. జస్ట్ బాడీ పార్ట్ నేను సింగిల్ క్రోచెట్స్ యూస్ చేస్తున్నాను. స్కర్ట్ పార్ట్కి నేను మళ్ళీ డబుల్ క్రోచెట్స్ యూస్ చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ లైన్లోని స్లీవ్స్ తీయాలి. స్లీవ్స్ అంటే జస్ట్ ఫస్ట్ 5 సింగిల్ క్రోచెట్స్తోని మళ్ళీ 5 సింగిల్ క్రోచెట్స్ చేస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ లూప్లోని సింగిల్ క్రోచెట్ అనమాట. 5 తీయాలి. సింగిల్ క్రోచెట్స్ స్టార్ట్స్ విత్ చైన్ 1 అనమాట ఈచ్ అండ్ ఎవ్రీ రో. సెకండ్ రోలోని ఇలాగా 5 లూప్స్లో 5 సింగిల్ క్రోచెట్స్ చేసిన తర్వాత 2 చైన్స్ వేయాలి. వేసి మధ్యలోని 3 లూప్స్ విడిచిపెట్టేసి 4th లూప్లోని ఇలాగా సింగిల్ క్రోచెట్ చేయాలి. మిడిల్లోని టోటల్గా 8 సింగిల్ క్రోచెట్స్ రావాలన్నమాట. మళ్ళీ అగైన్ 2 చైన్స్ వేసి 4th లూప్లోని మళ్ళీ సింగిల్ క్రోచెట్ చేయాలి. అటు సైడ్ కూడా 5 టోటల్గా సింగిల్ క్రోచెట్స్ రావాలి. అలా డివైడ్ చేయాలన్నమాట. నేను జస్ట్ ఇది మినేచర్ మోడల్ చూపిస్తున్నాను. కిడ్స్కి వచ్చేసరికి మెజర్మెంట్స్ ప్రకారంగా చైన్స్ అంటూ వేయాలన్నమాట, ఫౌండేషన్ చైన్స్. దాని ప్రకారంగా ఆర్మ్ హోల్స్ అనేది డివైడ్ చేయాలి. సో ఆర్మ్ హోల్స్ అనేది ఇలా తీయాలన్నమాట. సెకండ్ రోలోనే ఆర్మ్ హోల్స్ తీసాను. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక 5 రోస్ అనేవి ఇలాగే సింగిల్ క్రోచెట్స్ కంటిన్యూ చేస్తాను. ఆర్మ్ హోల్స్ దగ్గర మధ్యలో 2 చైన్స్ కదా వేసాము. ఇక్కడ ఈ చైన్స్ అనేవి ఇంక్రీజ్ చేయొచ్చు, లేదంటే ఎగ్జాక్ట్గా 2 చైన్సే అక్కడ మనం క్రోచెట్ చేయొచ్చు. ఇంక్రీజ్ అంటే ఎందుకంటే కాస్త లూజ్ కావాలి ఆర్మ్ హోల్స్ దగ్గర అంటే ఇంక్రీజ్ చేయొచ్చు, లేకపోతే లేదు, ఆప్షన్ అనమాట. ఇలా ఇంకొక 4-5 రోస్ లేదా 6 రోస్ వరకు కంప్లీట్ చేయొచ్చు. అంటే బాడీ లెంత్ ఎంత కావాలో అంత మనం డిసైడ్ చేసుకుని అన్ని రోస్ చేయొచ్చు అనమాట. సో టోటల్గా ఇలాగ 6 రోస్ చేశాను. చేసిన తర్వాత బటన్ అండ్ ఐ పట్టీస్ ఇలాగా క్రోచెట్ చేయడమే. ఇక్కడ డబుల్ క్రోచెట్స్ యూస్ చేస్తాను. ముందుగా ఇలా స్లిప్ నాట్తోని స్టార్ట్ చేస్తున్నాను. డబుల్ క్రోచెట్స్ కాబట్టి ఇలా చైన్ 2తో స్టార్ట్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ లూప్లోని సింగిల్ డబుల్ క్రోచెట్ చేయాలి. అలాగా బటన్ అండ్ ఐ పట్టీస్ కంప్లీట్ చేయాలన్నమాట, బోత్ సైడ్స్. సో ఇలా వస్తుందన్నమాట బటన్ పట్టి. నెక్స్ట్ సైడ్ కూడా అలాగే వేయాలి. కాకపోతే ఇక్కడ నేను థ్రెడ్ అనేది కట్ చేయను, స్లిప్ నాట్స్ వేసుకుంటూ అదర్ సైడ్ కూడా ఇలాగే చేయాలి. థ్రెడ్ కట్ చేయకుండా స్లిప్ నాట్స్ వేస్తున్నాను ఇలాగా. అదర్ సైడ్ కూడా ఐ పట్టి అనేది క్రోచెట్ చేయాలన్నమాట.
సో ఇలాగా బటన్ పట్టి కూడా అయిపోయింది. ఎండింగ్ వచ్చిన తర్వాత ఇలాగా బోత్ సైడ్స్ జాయిన్ చేసేయడమే స్లిప్ నాట్తోని. బటన్ అండ్ ఐ పట్టి ఫార్మ్ అయిపోయినట్టే, అలాగే జాయినింగ్ కూడా అయిపోయినట్టే. నెక్స్ట్ ఇప్పుడు స్కర్ట్ పార్ట్కి కలర్ చేంజ్ చేస్తాను. సేమ్ కలరే యూస్ చేయొచ్చు. ఇలా జాయిన్ చేసిన తర్వాత స్కర్ట్ పార్ట్ అంతా డబుల్ క్రోచెట్స్ యూస్ చేస్తాను. డబుల్ క్రోచెట్ స్టార్టింగ్ చైన్ 2తో స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ చైన్ 3 వేసాను, ఎందుకంటే డబుల్ క్రోచెట్ ఒకటి చేసిన తర్వాత ఒక చైన్ చేసి మళ్ళీ సేమ్ లూప్లోనే ఇంకో డబుల్ క్రోచెట్ చేసిన తర్వాత మధ్యలోని ఒక లూప్ విడిచిపెట్టేయాలంటే ఎవ్రీ ఆల్టర్నేట్ లూప్లోని ఈ ప్రాసెస్ అవుతుంది అనమాట. 1 డబుల్ క్రోచెట్, 1 సింగిల్ చైన్, అగైన్ 1 డబుల్ క్రోచెట్ ఇన్ ద సేమ్ లూప్. సో ఇదనమాట 1 డబుల్ క్రోచెట్, 1 చైన్ అండ్ 1 డబుల్ క్రోచెట్ ఇన్ ద సేమ్ లూప్. మధ్యలోని ఒక లూప్ విడిచిపెట్టేయాలి. అలాగా ఈ లైన్ అంతా కంప్లీట్ చేయాలి. అంటే ఎవ్రీ ఆల్టర్నేట్ లూప్లోని వేస్తున్నాను అనమాట. స్టార్టింగ్ మాత్రం 2 టైమ్స్ వెంటనే వేయాలి, ఎందుకంటే మనం డబుల్ క్రోచెట్స్ యూజ్ చేసాం కదా బటన్ అండ్ ఐ పట్టీస్కి. ఇక్కడ మనకి స్పేస్ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. సో ఇంకొకటి ఇదే ప్రాసెస్ కంప్లీట్ చేస్తాను. ఇలాగా 1 డబుల్ క్రోచెట్, 1 చైన్ అండ్ 1 డబుల్ క్రోచెట్ ఇన్ ద సేమ్ లూప్. నెక్స్ట్ నుంచి ఎవ్రీ ఆల్టర్నేట్ లూప్లోని ఈ ప్రాసెస్ కంటిన్యూ చేస్తాను. అదే లైవ్లో చూపించిన డాల్కి అయితే నేను అలాగా క్రోచెట్ చేయలేదు, కంటిన్యూస్గా తీసుకున్నాను. దీనికి మాత్రం ఎక్కువ నాకు ఫ్లేర్ రాకూడదని ఆల్టర్నేట్ లూప్లోనే చేస్తున్నాను స్టార్టింగ్ రో అంతాను. సో ఈ రో అంతా 1 లూప్ స్కిప్ చేసి సేమ్ ప్రాసెస్సే కంటిన్యూ చేయాలన్నమాట. 1 డబుల్ క్రోచెట్, 1 చైన్, అనదర్ డబుల్ క్రోచెట్ ఇన్ ద సేమ్ లూప్. లైన్ ఎండింగ్లోని సెంటర్లోని ఇలా స్కిప్ నాట్ వేసి ఎండ్ చేసేయడమే, అంతే. సెకండ్ రో ఇంక్రీజ్ చేస్తాను. సెకండ్ రో ఇంక్రీజ్ చేసిన తర్వాత ఇంకా మిగతా రోస్ ఏమి ఇంక్రీజ్ చేయను, యాజ్ ఇట్ ఈజ్గా క్రోచెట్ చేస్తాను. ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ క్రోచెట్ చేయడమే. డీసీస్ కాబట్టి స్టార్ట్ స్విచ్ చైన్ టు 2 డీసీస్, 1 చైన్ అండ్ 2 డీసీస్ ఇన్ ద సేమ్ లూప్. అలా కంటిన్యూ చేస్తాను రోస్ అన్నీను. ఈ రో మొత్తం ఇలా కంప్లీట్ చేసి ఎండింగ్లోని స్లిప్ నోట్తో ఎండ్ చేసేయాలి. అలా ఒక ఫ్యూ రోస్ చేసి స్కర్ట్ పార్ట్ అనేది కంప్లీట్ చేసేస్తాను. నెక్స్ట్ ఇంకా స్లీవ్స్ మనం లైవ్ సెషన్లో చూసాం కదా ఎలా క్రోచెట్ చేయాలో. మళ్ళీ ఒకసారి ఇది మినియేచర్ మోడల్. కిడ్స్ వరకు వచ్చేసరికి వాళ్ళ మెజర్మెంట్స్ ప్రకారంగాను ఫౌండేషన్ చైన్స్ అనేవి పెంచాలన్నమాట.
స్లిప్ నాట్తో లాస్ట్ రో ఇలా ఎండ్ చేస్తాను. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది డ్రెస్. ఇంకా లెంత్ కావాలంటే ఇంక్రీజ్ చేయొచ్చు. రోస్ అనేవి కంటిన్యూ చేయడమేనమాట. లాస్ట్ ఇంకా స్లీవ్స్ యాడ్ చేసి బటన్ యాడ్ చేస్తే అయిపోతుంది. స్లీవ్స్ బటన్ యాడ్ చేయడం లైవ్లో చూసాం కదా, ఇక్కడతో నేను ఎండ్ చేసేస్తాను సెషన్ అనేది. స్లీవ్స్ కూడా జస్ట్ సింగిల్ లైనే, సింగిల్ రోయే డబుల్ క్రోచెట్స్ యూస్ చేస్తున్నాను ఈచ్ అండ్ ఎవ్రీ లూప్లోని. లాస్ట్ ఇలా బటన్ యాడ్ చేస్తాను, అయిపోయింది. ట్రెండీ ఫ్రాక్ ప్యాటర్న్స్ అనమాట. క్రోచెట్ స్వెటర్ ప్యాటర్న్ ఇది కిడ్స్కి. క్రోచెట్ ప్యాటర్న్స్ అనేవి ట్రై చేస్తూ ఉంటే వచ్చేస్తాయి. బిగినర్స్ ప్రాజెక్ట్స్ అనమాట ఇవన్నీను. ఎనీవేస్ హ్యాపీ క్రోచెట్స్ అండ్ స్టే ట్యూన్డ్.